my well-wishers. Calling to my technician, my artist. First, Kavya Ramesh, Lalita Naik, Darshan, ABR Reddy, DOP, Andrit, cameraman Paparo, lyric writer Harshvardhan Reddy. ఓకే, నచ్చినవాడు మూవీ కంప్లీట్ హ్యూమన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద డిపెండ్ అయ్యింది. యాక్చువల్లీ ఎక్కువ ఆ కంటెంట్ని ఎక్స్పోజర్ చేస్తూ ఈ మూవీ తీశాను. దీంట్లో కొత్తదనం అంటే విజువల్ నరేషన్ అండ్ క్యారెక్టరేషన్ పెంచెస్ అవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకోటి, నేను కాంబినేషన్గా వెళ్ళలేదు. యాక్చువల్లీ ఎవరైతే న్యూ ఆర్టిస్ట్ పికప్ చేశానో వాళ్ళు పర్ఫెక్ట్గా క్యారెక్టరేషన్ పెంచ్కి యాప్ట్ అయిన వాళ్ళని నేను తీసుకున్నాను, అంతేగాని బిజినెస్ పర్పస్ కోసం వీళ్ళని సెలెక్ట్ చేయలేదు నేను. సో దట్స్ వై అల్టిమేట్లీ ప్రాజెక్ట్ ఇక క్యారెక్టర్స్ వాళ్ళ టెక్నీషియన్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ కోఆపరేషన్ చాలా హెల్ప్ అయింది. యాజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడే వాళ్ళ మిస్ అయ్యాడు, బట్ ఈ మేడ్ మ్యూజిక్ వెరీ ఆవేశం. సో కెమెరా డిఓపి అండ్ ఎడిటర్ పాపారావు, ద వర్క్ ఈజ్ వెరీ వెల్. దట్స్ వై దట్ యు సీ విజువల్ నరేషన్ వెరీ వెల్. Maybe this next month 18th release. I hope in box office movie will getting good applause, I hope. Next కావ్య తన క్యారెక్టర్ గురించి మాట్లాడు. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య. యాక్చువల్లీ తెలుగు నాకు కొంచెం ఇప్పుడు వస్తుంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ మూవీలో నచ్చినవాడు మూవీలో నేను అను అని లీడ్ క్యారెక్టర్ ప్లే చేశాను. అను ఎలాగా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి ఎథిక్స్ ఫాలో చేస్తుంది. ఈ మూవీలో మీరు అంటే ఒక అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎంత కష్టం వచ్చినా, ఎంత సిచ్యువేషన్ వచ్చినా ఎలాగా మెయింటైన్ చేస్తుంది, అది ఈ మూవీలో మీరు చూస్తారు. తర్వాత మూవీ గురించి మాట్లాడంటే చిన్నసారికి నేను థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే చాలా బాగా రోల్, చాలా మంచిగా రోల్ నాకు ఇచ్చారు. తర్వాత ఏం మాట్లాడాలి, అందరూ టెక్నీషియన్స్ వాళ్ళు, డిఓపి వాళ్ళు, మ్యూజిషియన్ మీజో జోసెఫ్ సార్ అండ్ సింగర్స్ అన్నీ చాలా బాగా వర్క్ చేశారు. మీరు మూవీ చూస్తే మీకే అర్థం అవుతుంది. అందరూ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇలాగే మన మూవీకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. నేను కన్నడ అమ్మాయి. ఇది మా ఫస్ట్ సినిమా నచ్చినవాడు. అందరూ చూసి సపోర్ట్ చేయండి. I like to thank Chinna sir and entire my cinema team. Thank you. ABR Reddy is he did role architecture boss character in my office in movie. Talk to you about. Thanks, Chinna. I think I appreciate Chinna and all the technical people behind the screen and the artists on the screen who made this a visual wonder. When you see this movie, you'll understand. క్యాప్చరింగ్ అంటే ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడం చాలా కష్టం. అది చాలామందికి సాధ్యం కాదు అది. కానీ చిన్న దీంట్లో విజువల్ నేరేషన్స్తో, బ్యూటిఫుల్ సాంగ్స్తో, లవ్లీ లొకేషన్స్తో అందరికీ నచ్చేట్లు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఐ థింక్ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ బిహైండ్ దిస్. అండ్ యాజ్ యు సెడ్, సెల్ఫ్ రెస్పెక్టింగ్ ఉమెన్ అనేది ఇప్పుడు చాలా క్వశ్చన్ మార్క్ సొసైటీలో. చాలామంది ఏమనుకుంటారంటే మోడర్న్ ఉమెన్ అనేసరికి హ్యాపీ గో లక్కీ పార్టీసు ఇట్లాంటివి అనుకుంటారు. కానీ బట్ ఉమెన్ హ్యాజ్ ఎ సాఫ్ట్ హార్ట్. అది చాలామందికి అర్థం కాదు, పేరెంట్స్కి అసలే అర్థం కాదు, చుట్టుపక్కల సంఘానికి కూడా అర్థం కాదు. ఆ మూమెంట్స్ చాలా చక్కగా క్యాప్చర్ చేయటంలో చిన్న ఇస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ ఇన్ ద థియేటర్స్ యాజ్ వెల్ as సబ్సిక్వెంట్లీ ఇన్ ద OTT. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు దర్శన్ అని. ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి, మరి నాకు తెలుగు కొంచెం అలా ఉంటుంది, పర్వాలేదు. మంచి క్యారెక్టర్ ఇచ్చేదానికి సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. మళ్ళీ అందరూ సినిమాని థియేటర్కి వచ్చి చూడండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I hope
everyone will like the content, and the movie is extraordinary. Even Major Joseph, our music director, has composed beautiful songs. We have lyricist Harsha here. He has also done an excellent job. This is first movie. చెప్తారా మీరు? ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సిరివెన్నెలకి చాలా ఇష్టమైన, చాలామందికి తెలీదు, నేను యాక్చువల్ ఫస్ట్ మూవీ ఇచ్చాను. అతను సిరివెన్నెలతో చాలా జర్నీ చేశాడు, చాలామందికి తెలియదు అతను. సో ఇతను రాసిన ఎదప్పొంగినే మేబీ యాజ్ నిజర్ రాసి సింగ్ చేశాడు అది. సో అది ఏప్రిల్ మంత్ ఇండియన్ ఫస్ట్ సాంగ్. అది చాలామంది తెలియదు, నేను పెద్ద అది మీరు నెట్లో కూడా తెలుస్తుంది. సో టాకింగ్ అబౌట్ యాక్చువల్లీ సింగిల్ కార్డ్ సాంగ్స్, బెస్ట్ వర్డ్స్ ఇతను ఇచ్చింది. వర్డ్స్ యాక్చువల్లీ ఇతని ఏజ్కి యాక్చువల్లీ వర్డ్స్కి సంబంధం లేదు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. పాటలు అంటే అప్పుడప్పుడు ఇండిపెండెంట్ ఫిలిమ్స్కి, షార్ట్ ఫిల్మ్స్కి రాసినా కానీ పూర్తి స్థాయిలో చిత్రానికి రాయడం ఇదే ఫస్ట్ టైం. ఈ చిత్రంలో నాకు ఫస్ట్ ఒక్కటే పాట ఇచ్చారు చిన్న గారు. ఉదయం ట్యూన్ పంపిస్తే మధ్యాహ్నం రాసి పంపించేసిన తర్వాత ఈవినింగ్ చూసుకున్నారు కానీ నాకు రిప్లై లేదు. పోయింది, సగం నచ్చితే ఇంకా సగం మార్చమంటారు కదా అనుకున్నా, పూర్తిగా పోయింది అనుకున్నా. నెక్స్ట్ డే ఫోన్ చేసి మిగిలిన అన్ని పాటలు నువ్వే రాస్తున్నావు అన్నాడు ఆయన. నాకు ధైర్యం సరిపోలేదు. నా ఫ్రెండ్ జయదేవ్ అని ఒక అబ్బాయి యాక్టర్గా ట్రయల్స్లో ఉన్నాడు, వాడు నన్ను తిట్టిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది. అందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వద్దనుకుంటున్నావు అని చెప్పి వాడు తిట్టిన తర్వాతే రాయడం స్టార్ట్ చేశాను. లక్కీగా 6 పాటలు మొదటి చిత్రానికి రావడం ఒక అదృష్టం అయితే, ఆ అన్ని పాటల్లో ఒక్క దాంట్లో కూడా కరెక్షన్స్ లేకపోవడం ఇంకో అదృష్టంగా ఫీల్ అవుతున్నా నేను. చాలా ఇప్పటి వరకు లిరిక్ రైటింగ్ నా ప్రొఫెషన్ కాదు, ప్యాషన్ మాత్రమే. ఇక మీద ప్యాషన్గా మారుతుందేమో అని ఆశ అయితే స్టార్ట్ అయింది. దానికి బీజం వేసింది మాత్రం చిన్నగారే. థ్యాంక్ యూ చిన్నగారు. లైక్ పదాలు ఎలాంటివి వాడాలి అన్నది ఆయన కథ చెప్పినప్పుడు ఒక 4 పాటలు సన్నివేశాలతో తెలుసుకుంటే సరిపోయేది. ఒక 2 పాటలు మాత్రం సినిమా సగం చూడాల్సి వచ్చింది. సగం కంటే పైగా సినిమా చూస్తేనే మిగతా 2 పాటలు రాయగలమని చిన్నగారు బిలీవ్ చేసి నన్ను ఎడిటింగ్ షూట్ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరిగే ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సినిమా చూపించి అక్కడ ఓపిక్గా నేను మళ్ళీ చూస్తా అన్న సీన్స్ మళ్ళీ జయకుమార్ నాకు మళ్ళీ ప్లే చేసి చూపించి నాకు ఇన్పుట్స్ ఇచ్చారు. అండ్ బాటసారి గారు కోఆర్డినేట్ చేసేవారు నేను రాసిన తర్వాత. నేను రాసిన తర్వాత ఏది డైరెక్ట్గా చిన్నగారికి పంపలేదు. నేను రాసి పాడి చెక్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి పంపించి ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మళ్ళీ డిక్షన్, ప్రొనౌన్సియేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన క్లియర్గా పలుకుతున్న తర్వాత ఆయన ఫోన్లో రికార్డ్ చేయించి అలా పల్లవి మొత్తం చిన్నగారికి పంపడం, ఓకే అన్న వాళ్ళు అన్నీ వెంటనే అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ చిన్నగారు. ఒకవేళ నేను ఫ్యూచర్లో మంచి లిరిసిస్ట్ అయితే మాత్రం మొదటి క్రెడిట్ సిరివెన్నెల గారికి అయితే, 2వ క్రెడిట్ మీకే. ఎందుకు సిరివెన్నెల గారు అంటున్నానంటే, సిరివెన్నెల గారిని దగ్గర నుంచి చూస్తే చాలు అనుకునే స్టేజ్లో ఉండేవాడిని. అలాంటిది ఒక 4-5 గంటలు ఆయన పక్కన కూర్చొని మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఈ సినిమాకి రాయడానికి కావాల్సిన జ్ఞానం ఆ 3-4 గంటల్లో ఆయన నాకు ఇచ్చిందనే బిలీవ్ చేస్తాను. నేను కొత్తగా బుక్స్ చదవడం కానీ ఇలాంటివి ఏమీ లేవు నాకు. ఆయనతో జరిపిన డిస్కషనే ఇంతవరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేజో. యాక్చువల్లీ ఇన్ అబుదాబి. యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఒకటే మిస్ అయ్యాడు. థ్యాంక్ యూ మేజో. గివ్ మీ అవసరం మ్యూజిక్. ఎవ్రీబడి డెఫినెట్లీ discuss about after releasing the movie. Next, thank you very much. Next, editor actually పాపారావు. ఇతన్ని ఎడిటింగ్ రూమ్లో మానసికంగా చాలా బాధించాను, విసిగించాను, ఏడిపించాను, నరకం కూడా చూపించాను. సో ఇప్పుడు అతను తన వేదన చెప్పుకుంటాడు. మీడియా మిత్రులందరికీ కూడా నచ్చినోడు సినిమా ఎడిటర్కి అవకాశం ఇచ్చిన చిన్న గారికి చాలా థ్యాంక్స్. సినిమా కూడా చాలా కామెడీగా, ఫన్నీగా, ఒక ఆర్టిస్ట్గా కాకుండా అందరూ ఈక్వల్గా సినిమా కూడా చాలా ఫన్నీగా ఎంజాయ్ చేసే సినిమా తీశారు. చాలా బాగా వచ్చింది. సినిమా రిలీజ్ అయినా కూడా చాలా ఎంజాయ్ చేసే మూడ్గా ఆ ఫీల్డ్ వర్కౌట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 18th రిలీజ్ అవుతుంది, అందరూ చూస్తారని నేను భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మీడియా అండ్ వెల్ విషర్స్. సో ఈ మూవీ 18th రిలీజ్. ఐ హోప్ చాలా బాగా అప్లోడ్ వస్తుందని ఆశిస్తున్నాను. యాజ్ విజువలీ అండ్ మ్యూజిక్ వైజ్లీ బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ మూవీ ఆడియన్కి మూవీ చూసిన తర్వాత ఒక ఫీల్ తీసుకుని వెళ్తాడు.
థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అతను ఎంటీగా రాడు. దట్ ఈస్ అది ఉంది, ఆ మేటర్ ఉందన్నమాట ఈ మూవీలో. సో అంతకు మించి ఈ మూవీలో ఏం లేదు. థ్యాంక్ యూ పిఆర్ఓ పవన్ గారు, అండ్ థ్యాంక్ యూ డిజిటల్ పీరియో యార్లగడ్డ విజయ్ గారు, అండ్ థ్యాంక్ యూ మై డిస్ట్రిబ్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాట్రగడ్డ విజయ్ గారు. థ్యాంక్స్ టు